ఈ వీడియోలో పురుషోత్తమ మాసం మహత్యం కథ 3వ అధ్యాయం కథా సారాంశం. నారదునితో పంచుకున్న రహస్య బోధనలను వివరించమని ఋషులు సూత మహర్షిని కోరారు. అప్పుడు నారాయణుడు ఒకప్పుడు శ్రీకృష్ణుడు యధిష్ఠిరుడికి చెప్పిన ఒక పురాతన ఘట్టాన్ని వివరించాడు. జోదంలో సర్వం కోల్పోయిన తర్వాత పాండవులు అరణ్యవాసానికి వెళ్ళారు. ద్రౌపది రాజ్యసభలో అవమానానికి గురైంది. కానీ శ్రీకృష్ణుడు ఆమె గౌరవాన్ని కాపాడాడు. కామ్యవనంలో కష్టాలతో జీవిస్తున్న పాండవులు దుంపలు పండ్లు తిని బ్రతికారు. ఒకరోజు శ్రీకృష్ణుడు పలువురు ఋషులతో కలిసి వారిని సందర్శించాడు. వారి దీనస్థితిని చూసి శ్రీకృష్ణుడు కౌరవుల మీద తీవ్రమైన భావోద్వేగానికి ఆగ్రహానికి గురి అయ్యాడు. ఆయన కోపం విశ్వవిధ్వంసక అగ్నిలాగా ఉంది. కొద్దిమంది పాపాల కోసం యావత్ ప్రపంచం నాశనమవ్వడం తగదని గుర్తు చేస్తూ అర్జునుడు ఆయనను వినయంగా శాంతపరిచాడు. అర్జునుడి వినయపూర్వకమైన మాటలకు శాంతించిన శ్రీకృష్ణుడు వారిని ఆశీర్వదించాడు. అప్పుడు అర్జునుడు అడిగాడు, ఓ ప్రభు, మానవులు సకల దుఃఖాలను అధిగమించగల పరిష్కారం ఏమిటి? శ్రీకృష్ణుడు ఒక అరుదైన రహస్య సత్యాన్ని వెల్లడించాడు. సృష్టిలోని ప్రతి మూలకానికి ఒక అధిష్టాన దేవత ఉంటుందని ఆయన వివరించాడు. ఆ తరువాత సూర్య పరివర్తనం లేని ఒక అదనపు చంద్రమాసం అంటే సంక్రాంతి కథను ఆయన చెప్పారు. ఈ కారణంగా ప్రజలు దానిని మలమాసం, అపవిత్ర మాసం అని పిలుస్తూ అవమానించి తిరస్కరించారు. అవమానాన్ని భరించలేక నిర్లక్ష్యానికి గురి అయిన ఆ నెల వైకుంఠంలోని విష్ణుమూర్తిని సమీపించి ఆశ్రయం కోరింది. పురుషోత్తమ మాసం మహత్య కథ 3వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.